రేపు నేను ట్రిప్కి వెళ్తాను. ఇప్పుడు ఎగ్జామ్ రాశాను, మిడ్ ఎగ్జామ్స్, ఆల్ సెట్ ఫర్ ద ట్రిప్. రేపేమో ట్రిప్, ఇంకా షాపింగ్ చేయలేదు. టార్గెట్ 1, ఎవ్రీ 10 మెంబర్స్లో ఒక పర్సన్కి అనేది ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తుంది. ఇంకో ఎగ్జామ్ తెలుసా, అవసరం ఉంటుందండి. మార్నింగ్ 4:30 గంట ట్రిప్. వర్టికల్ స్ట్రైప్స్ తీసుకుంటే కొంచెం సన్నంగా కనబడతాం. Hello people, welcome back to my YouTube channel. My name is YK Bandumalli and you are watching Incredible Destiny 865 official. సో ఇప్పుడు వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే రేపు నేను ట్రిప్కి వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను టిఫిన్ తినేసి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాకు. ఎగ్జామ్స్ రాసేసి తర్వాత ఏమవుతుంది, తర్వాత ప్లాన్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నప్పుడు చూసారా వ్లాగింగ్ చేస్తున్నా. అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బాయి ఇది. ఉప్మా తినేసి ఎగ్జామ్ రాసేసి తర్వాత ఏంటో మీకు చెప్తా. ఇప్పుడు ఎగ్జామ్ రాశాను, మిడ్ ఎగ్జామ్స్, ఎంటెక్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అనమాట. ఇప్పుడే రాశాను లేదా, ఇప్పుడు ఇంకో ఎగ్జామ్ తెలుసా, ఆన్లైన్ ఎగ్జామ్ అంట. హాఫ్ అన్ అవర్ ఉంటుందంట. దాని గురించి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి. రేపేమో ట్రిప్, ఇంకా షాపింగ్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వెళ్ళాలి. చూద్దాం ఏం జరుగుతుందో. టైం వచ్చేసి 2 PM అవుతుంది. రేపు ట్రిప్ కావాల్సిన అన్ని యాక్సెసరీస్ అన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు టిఫిన్ లంచ్ తినేసి ఫోన్లో ఉన్న స్టోరేజ్ మొత్తం ల్యాప్టాప్లోకి ఎక్కించేసి మ్యాక్స్ స్టోరేజ్ అనేది ఫ్రీగా ఉంచి రేపు వీడియోస్ వ్లాగ్స్ అన్ని రికార్డ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉండబోతుంది కాబట్టి వాటి కోసం అన్ని ప్రిపరేషన్లో ఉన్నా. సో ఇప్పుడు లంచ్ తినేసి షాపింగ్ స్టార్ట్ చేసేయాలి. లంచ్కి ఇది తింటున్నాను అనమాట. 2 చపాతీస్, రైస్, ఎగ్ ఫ్రై, బెండకాయ కర్రీ. A few minutes later. మొబైల్ చూస్తూ మూవీస్ చూస్తూ ఫుడ్ తింటే కనుక టైం చాలా అయిపోద్ది. అసలు వెళ్ళిపోయిన టైం చాలా కన్జ్యూమ్ చేస్తాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 3 PM. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి రేపు కావాల్సిన ట్రిప్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కొనేసి ట్రిప్కి లగేజ్ సర్దుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ జిమ్కి వెళ్ళాలి. జిమ్ 5:30కి వెళ్ళాలి. ఇప్పుడు 2 అవర్స్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను లేదో చూడాలి మీరు. నైస్ అమ్మ, రైల్వే గేటే పడింది అసలు. ఇంకా డైవర్షన్ తీసుకొని వేరే రూట్ వైపు వెళ్తాం. టార్గెట్ 1 టార్చ్ లైట్ కొనేసా. ఇప్పుడు డ్రెస్ షాపింగ్ చేయాలి. లెట్స్ గో. ఈ స్వెటర్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. నాకైతే సూపర్ నచ్చింది, తీసుకున్నాను అనుకుంటున్నాను. చూడాలి. జూడియో అనమాట ఇదంతా. నైస్ కలెక్షన్ యాక్చువల్లీ. కాకపోతే వెళ్తే ఏంటంటే ఎవ్రీ 10 మెంబర్స్లో ఒక పర్సన్కి అనేది ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. సో అందరు చూడడానికి సిబ్లింగ్స్ లాగా కనబడతారు అనమాట. చూద్దాం. సో దిస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఇవి కూడా ఇవన్నీ ట్రైల్ వేయాల్సినవే. షర్ట్ కొంచెం కలర్ బాగా నచ్చి తీసుకున్నాం. 799 అంట. టెక్స్చర్ బాగానే ఉంది. షోల్డర్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, బట్ ఫిట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. దిస్ ఇస్ ద థర్డ్ అవుట్ఫిట్. కొంచెం బ్లూస్ గ్రీన్ అండ్ బ్లాక్ ప్యాటర్న్తో బెటర్గా ఉంటుంది. యాక్చువల్గా వర్టికల్ స్ట్రైప్స్ తీసుకుంటే కొంచెం సన్నంగా కనబడతాం, కానీ వింటర్ సీజన్ హారిజంటల్ స్ట్రైప్స్ తీసుకుంటే చాలా కంఫీగా చాలా కోజీగా ఉంటాం అన్నమాట.
ఇది ఎన్నో అవుట్ఫిట్ నాకు తెలియదు కానీ దీని ప్యాటర్న్ టెక్స్చర్ చూస్తుంటే క్రిస్మస్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట అసలు. సో ఎలా ఉందా, నాకు కొంచెం టైట్ అయింది అనిపిస్తుంది, పొట్ట కూడా కనబడుతుంది దీంట్లో. సో ఇది అన్నమాట ఫైనల్గా నా ఒరిజినల్ అవుట్ఫిట్ చూపించలేదు. ఇదే నా ఒరిజినల్ అవుట్ఫిట్, వైట్ షర్ట్, వైట్ పోలో టీషర్ట్, కాంబినేషన్ ఎలా ఉందో మనకు తెలియదు, ఎందుకంటే ఐమ్ నాట్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళకే వీటి గురించి చాలా పర్ఫెక్ట్గా తెలుసు, మనకు అంత తెలియదు. బట్ లెర్నింగ్, ఏదైనా నేర్చుకోవడంలో తప్పులేదు కదా. అట్ ప్రజెంట్ జూడియోలో కొనేసా, అసలు నెక్స్ట్ చూడాలి ఎక్కడికి వెళ్ళాలో ఏం ఐడియా లేదు. సో ప్రజెంట్ అన్నీ కొనేసానని అనుకుంటున్నాను. ఆల్ సెట్ ఫర్ ద ట్రిప్. టైం వచ్చి 4 PM. 1 అవర్లో షాపింగ్ అంటే అయ్యింది. సో ఇంకా 1 అవర్ ఎడిట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయాం. లెట్స్ గో. సో ఫైనల్గా కటింగ్ అనేది చేసుకున్నాం. జస్ట్ మెయింటెనెన్స్ కట్ అనమాట. తలస్నానం చేసి జిమ్కి వెళ్ళిపోవడమే. తర్వాత జిమ్కి వచ్చిన ఎడిట్ చేసి లగేజ్ సర్దేసుకొని ప్లాన్కి ట్రిప్ వేసాడు. మార్నింగ్ 4:30 అంట ట్రిప్. ప్రీ వర్కౌట్ కింద యాపిల్స్ తినేసి జిమ్ స్టార్ట్ అయిపోతాం. ఫైనల్ జిమ్కి వచ్చేసాం. వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్కి వెళ్ళి లగేజ్ సర్దేసి స్లీప్ అయ్యాలి. అవసరం ఉంటారండి? అవసరం. ఫైనల్గా ఒక 2 బ్యాగ్స్ అది సెట్ చేసుకున్నాం. అది ఒకటేమో ట్రెక్కింగ్ చేసినప్పుడు ఒక బ్యాగ్ అనమాట. నెక్స్ట్ మిగతా లగేజ్ ఉంటుంది కదా, ఈ దుప్పట్లు ఇవన్నీ ఇంకో బ్యాగ్లో అనమాట. సో 2 బ్యాగ్స్ మెయింటైన్ తెస్తున్నా ప్రజెంట్. సో ఇంకా ఏముంటాయి, మన షోకి 2 గ్లాసెస్. ఇవి డిటాచబుల్ అనమాట, మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇక్కడ డిటాచబుల్. నాకు సైట్ ఉంది, ఆ సైడ్ స్పెట్స్కి ఇవి మ్యాగ్నెట్స్లో పెట్టుకోవచ్చు. మా మదర్ సెలెక్ట్ చేశారనమాట నెక్స్ట్ లెవెల్. సో అంటే 3 స్పెట్స్ 3 స్పెట్స్ కొనకుండా జస్ట్ ఒకటే ఫ్రేము 3 ఈ ఎడిషనల్స్ అనమాట. సో ఇప్పుడు 10:30 అయిపోయింది. ఇంకా పోస్ట్ వర్కౌట్ అండ్ డిన్నర్ కింద చికెన్, ఇంట్లో పులిహోర వేస్తే తినేసి ఇంకా స్లీప్ వేసి పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. అన్ని యాక్సెసరీస్ అన్నీ సర్దేసా. సో ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం వచ్చే వ్లాగ్స్, 2 వ్లాగ్స్ 3 వ్లాగ్స్, ఎన్ని వ్లాగ్స్ వస్తే అన్ని వ్లాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్తో వస్తుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే వస్తుందని కోరుకుంటున్నాను కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్.